మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మండల కేంద్రంలో కెన్గేన్ రీస్ట్రక్చర్ అయోనైజర్ వాటర్ని బీర్ షఫీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యకరమైన తాగునీరుని అందించే వాటర్ను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసవరాజు గౌడ్, కౌన్సిలర్ నవీన్ గౌడ్ తో పాటు ప్రొపరేటర్ మస్తాన్ గుమిని బాబా తదితరులు పాల్గొన్నారు. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలని స్వార్థపూరితమైన ఆలోచన వదిలిపెట్టేసి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందో, నిజంగా ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఏంటి అనేది చాలా మంది ప్రశ్న ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏ వస్తువులు కనబడట్లేదు కదా, దేనికి సంబంధించిన షాప్ అని చెప్పేసి. వాస్తవానికి ఇదేంటంటే ప్రజలలో ఆరోగ్యానికి సంబంధించి ఒక అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఒక ఆఫీస్ ఇది. ఈరోజు చూడండి, మనిషికి ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఏదున్నా ఆరోగ్యం లేకపోతే దేనికి పనికిరాదు. అవునా కాదా చెప్పండి? ఆరోగ్యం అంటే మనిషికి మూలం, ముఖ్యంగా కావాల్సిన ఆరోగ్యం. కాబట్టి అసలు ఆరోగ్యం ఎందుకు పోతుంది? ఈరోజు మన ఇంట్లో ఉన్న నలుగురైనా కానీ ఆరోగ్యంగా ఉన్నామంటే లేదు, ఆరోగ్యంగా ఉన్నామని చెప్పే పరిస్థితులు లేవు. ఒకప్పుడు చూసినట్టే ఆరోగ్యవంతమైన సమాజం ఉంది, ఆరోగ్యవంతమైన కుటుంబాలు ఉన్నాయి. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ఏ ఒక్క కుటుంబం కూడా పూర్తి ఆరోగ్యంగా ఉందని మనం చెప్పే పరిస్థితులు లేవు. దానికి మూల కారణం ఏంటంటే మన హెల్త్ హ్యాబిట్స్ కానివ్వండి, మన డైలీ లైఫ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, వాటర్ తీసుకునే విధానంలో కానివ్వండి, చాలా చాలా తప్పులు మనం చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే వాటర్ అయితే తీసుకున్నామో క్లీన్ వాటర్ తాగే ప్రయత్నం చేస్తాం. అంటే శుభ్రమైన నీళ్లు కావాలన్నా తప్ప ఆరోగ్యవంతమైన నీళ్లు కావాలన్న ఆలోచన మన దగ్గర లేదు. ఉదాహరణకి మీకు ఎవరైనా నీళ్లు ఇస్తే తాగే ముందు ఏం చూస్తాము? శుభ్రంగా ఉన్నాయో లేదో చూస్తాం తప్ప ఆరోగ్యంగా ఉన్నాయో లేదో మనం చూడము. అంటే నీళ్ళకు కూడా ఆరోగ్యం ఉంటుందా అనే ఆలోచనలో ఉంటాం. వాస్తవానికి చెప్పాలంటే నీళ్ళకు కూడా ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యవంతమైన నీళ్లు మనం తాగినప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నది బేసిక్ సైన్స్ అనమాట. కాబట్టి మన భారతదేశంలో గంగా రివర్ ఏదైతే ఉందో, ఇది గంగోత్రి హిమాలయాస్ దగ్గర పుడుతుంది. గంగోత్రి దగ్గర ఉన్నటువంటి హంసా ట్రైబ్ ఈరోజు 120 సంవత్సరాలు బతుకుతున్నారు ఎలాంటి జబ్బులు లేకుండా. అంటే దానికి బిహైండ్ ఉన్న సీక్రెట్ ఏంటంటే వాళ్ళు తాగుతున్న నీళ్లు. అంటే గంగా వాటర్, గంగోత్రి దగ్గర నీళ్లు తాగడం వల్ల ఆ నీళ్లు ఆరోగ్యవంతమైన నీళ్లు, దాంట్లో ప్రత్యేకంగా లక్షణాలు ఉన్నాయి. అలాంటి లక్షణాలు ఉన్న నీళ్లు తాగడం వల్లనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని చెప్పేసి ఏదైతే సైంటిఫికల్గా ప్రూవ్ అయిందో అలాంటి అవేర్నెస్ ప్రజలందరూ కల్పించాలని చెప్పేసి, మనిషి జీవన విధానంలో, ఆలోచన విధానంలో మార్పు రావాలని చెప్పేసి అవేర్నెస్ కల్పించడం కోసము మరి ఈరోజు ఇక్కడ ఏదైతే భూత్పూర్లో 9th వార్డులో ఏదైతే ఇక్కడ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేస్తున్నారో, ఉమాని బాబా కానివ్వండి, ఫారూక్ గారు కానివ్వండి, మరి ఈ ఈవెంట్కి ప్రత్యేకంగా సమయాన్ని తీసుకుని కౌన్సిలర్ గారు వచ్చారు, ప్లస్ ఇక్కడ చైర్మన్ గారు వచ్చున్నారు. థ్యాంక్ యూ మచ్ అండి. మరి అందరం కలిసి మన కుటుంబ ఆరోగ్యాన్ని, మన సమాజ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలలో ఆరోగ్యవంతమైన దేశం ఏది అంటే జపాన్ అని చెప్పుకుంటాం. ఏ జపాన్ అంటే 1945లో అక్కడ న్యూక్లియర్ బాంబ్స్ పడ్డాయి, అణుబాంబులు పడ్డాయి. అక్కడ 2 అమెరికా న్యూక్లియర్ బాంబ్స్ వేసింది హిరోషిమా, నాగసాకి మీద. అదే 1905 ఈరోజు ఆరోగ్యవంతమైన దేశంగా ప్రపంచంలో గుర్తింపబడుతుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం మార్చుకోవడము, వాళ్ళ జీవన విధానంలో, లైఫ్ స్టైల్లో వాళ్ళు తాగే వాటర్ని కూడా మార్చుకున్నారు. అందుకంటారు చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్ అని చెప్తారు. వాటర్ గురించి ఆల్కలైన్ వాటర్ అని నీళ్ళని పరిశీలించి, సైంటిస్ట్ పరిశీలించి కొత్త మార్కెట్ జపాన్ నుంచి టెక్నాలజీ ఇచ్చింది. మన వాళ్ళలో మన బుత్తూరులో ఆఫీస్ మున్సిపాలిటీ ఓపెన్ అయిపోయింది. మున్సిపాలిటీ ఆఫీస్లో బుత్తూరు మున్సిపాలిటీలో 9th వార్డులో ఈరోజు ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసి ఉన్నాం. నవీన్ 9th వార్డు కౌన్సిలర్ నవీన్ విజయాన్ మా ఫాదర్, మా డాడీ, మా ఫాదర్ ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. ఫ్రెండ్స్ అందరూ, మా టీం అందరూ పాల్గొన్నారు. అనారోగ్యాల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే చాలామంది బీపీ, షుగర్, హార్ట్ అటాక్ చాలా రోగాలు వస్తున్నాయి. దీనికి ఎందుకు వస్తున్నాయంటే దీనికి మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే వాటర్ మనం కరెక్ట్ తీసుకోకపోవడం. అంటే ఏదైతే వాటర్ కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల 200 రోగాలు వస్తున్నాయో, అదే ఆరోగ్యవంతమైన నీళ్ళు తీసుకుంటే ఈ 200 రోగాల నుంచి మనం బయటపడవచ్చు. అది ఎలా అంటే మన ఇమ్యూనిటీ ఏ విధంగా మనం బూస్ట్ చేసుకుంటామో అన్ని రోగాలకు అది సర్వరోగాన్ని మందులాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్. ఇమ్యూనిటీలో మెయిన్ వచ్చేసి వాటర్ యొక్క రోల్ చాలా ఉంటుంది. అట్లాంటి ఆరోగ్యకరమైనటువంటి నీరు కెన్గేన్ వాటర్, ఇది జపాన్ టెక్నాలజీ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది బుత్పూర్లో. ఇక్కడ నుంచి కూడా ఈ బుత్పూర్ మండలే కాకుండా మన డిస్ట్రిక్ట్లో మొత్తం అందరికీ ఆరోగ్యకరమైనటువంటి వాటర్ అందించడంలో మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఈ సమాజంలో కూడా దీని ఒక అవేర్నెస్ పబ్లిక్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం.